గం గణపతయే నమః. గణపతి ఆరాధన వల్ల మనకు వచ్చే అడ్డంకులని తొలగిపోతాయని మనకు తెలుసు. మరి ఆ గణపతిని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైన రోజు ఉంటుందని మీకు తెలుసా? అవునండి, సంకష్ట చతుర్థి అనగా సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అని అర్థం. ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం నాడు వస్తే అంగారక సంకష్టహర చతుర్థి అని అంటారు. సంకష్టహర చతుర్థి అలాగే మంగళవారం రెండూ కలిసి వస్తే ఆహా, ఎంత శుభప్రదమైన రోజో తెలుసా? మంగళవారానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అధిపతి కాబట్టి నాగేంద్ర స్వామికి అభిషేకం చేస్తే కోరిన కోరికలు తీరి మనకున్న అప్పుల బాధలు అలాగే జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజున శ్రీ మహాగణపతిని పూజించి బెల్లం గరిక సమర్పించి ఉపవాస దీక్ష చేసి సాయంత్రం చంద్రుణ్ణి చూశాక విరమిస్తారు. మనకున్న సంకటాలన్నీ తొలగిపోవడానికి అలాగే కుజదోష నివారణకు ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఓం గణాధిపాయ నమః, అంగారకాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో భయం భయంకరాయ మమ మంగళం ప్రచోదయాత్.